సమాధానం చెప్పండి సార్. లేదు తెలిసే సమాధానం చెప్పండి సార్. వినాలి 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 ఎల్ఓపి గారు వినాలి 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 నేను చెప్పేది వినండి. నానా ఒక విషయం వినండి నేను చెప్పేది వినండి. నేను చెప్పేది ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. మైక్ 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 ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఇది ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ అని కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఇది వైలేషన్ అధ్యక్ష. ఇది చేరి కమాండం జరిగితే మంచిది కాదు. నాకైతే మంచిది కాదు. నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ఈ ధర్మాధ్యక్ష మీరు వ్యవస్థ గురించి మాట్లాడితే వేరే స్పీకర్ ఉంటారు, మాట్లాడండి. కానీ సెక్రటరీ జనరల్ చెప్పాలి, స్పీకర్ మంత్రి గారు చెప్తున్నారు. మంత్రి గారు చెప్తున్నారు. బాబు మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్. అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్ గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ లో మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును, తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. కమిటీ కూడా ఉంది, తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా
మన 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 గేమ్స్ స్పోర్ట్స్ చెప్పండి సార్, సమాధానం చెప్పండి సార్. లేదు తెలిసే సమాధానం చెప్పండి సార్. వినాలి 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 ఎల్ఓపి గారు వినాలి 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 నేను చెప్పేది వినండి. ఒక విషయం వినండి, ఒక విషయం వినండి, నేను చెప్పేది వినండి. నేను చెప్పేది ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. మైక్ 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 ఎల్ఓపి గారు నేను చెప్పేది వినండి. ఇది ఈ స్థానంలో నేను ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఉండగా ఈ వైలేషన్ గురించి చర్చించడం అనేది బాగుండదు. ఒకవేళ మీరు చర్చించుకోవాలనుకుంటే కనుక నేను ప్యానల్ స్పీకర్ కూర్చోబెడతాను, మీరు మాట్లాడండి. అధ్యక్ష ప్యానల్ స్పీకర్ అని కాదు సార్, ప్యానల్ చైర్మన్ కాదు. ఇది చైర్ వైలేషన్ అధ్యక్ష. ఇది చేరికి అవమానం జరిగితే మంచిదిగా నాకైతే మంచిదిగా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు ధర్మాధ్యక్షుడి మీరు వ్యవస్థ గురించి మాట్లాడితే వేరే స్పీకర్ ఉంటారు, వ్యవస్థ మాట్లాడండి. కానీ సెక్రటరీ జనరల్ చెప్పాలి, స్పీకర్ చెప్పాలి. మంత్రి గారు చెప్తున్నారు, మంత్రి గారు చెప్తున్నారు. బాబు మంత్రి గారు మాట్లాడుతున్నారు గవర్నమెంట్. అధ్యక్ష, ఎల్ఓపి గారు చెప్పిన విషయం అంతా నేను విన్నాను. ఎల్ఓపి గారు కూడా సీనియర్ మెంబరు, చైర్మన్ గా మీకు కూడా తెలుసు. శాసనసభ కానీ శాసన మండలి కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంబంధాలు ఉండవు అధ్యక్ష. మీకు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏ వ్యవహారాలు జరిగినా సరే ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రికి కానీ సంబంధం ఉండదు. జరిగిన విషయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీకైనా మాకైనా సరే చట్టసభలన్నా అధిపతులకైనా అపారమైనటువంటి గౌరవం ఉంది. మీరు ముఖ్యమంత్రి మీద ప్రతిదీ కూడా ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ సీనియర్గా ఉన్నారు. ఈ ప్రిమిసెస్ అంతా మనం ఇక్కడ ఉంటే చైర్మన్ గారు చెప్పిందే మనం ఇక్కడ వేదం, అక్కడ స్పీకర్ గారు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వమైనా మంత్రులైనా వాళ్ళు ఏ డైరెక్షన్స్ ఇస్తే ఆ డైరెక్షన్స్ మనం వెళ్ళాలి. ఎందుకు ఈ పొరపాటు జరిగిందో ఇప్పటికిప్పుడే మీరు లేవనెత్తారు. ముందని చెప్తే నేను ఇన్ఫర్మేషన్తో వద్దును, తప్పనిసరిగా ఇది ఎందుకు జరిగింది అని స్పీకర్ గారికి కానీ ఇక్కడ సెక్రటరీ గారికి కానీ మాట్లాడి వివరం అంతా మీకు తెలియజేస్తాం. అవసరమైతే అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి అధ్యక్ష వినండి. ఉంది దీనికి అధ్యక్ష కమిటీ కూడా ఉంది అధ్యక్ష. ప్రివిలేజ్ కమిటీ కూడా ఉంది, తెలిసి అడగండి, తప్పేం లేదు కదా. మీరు సంబంధం లేని వ్యక్తుల్ని, సంబంధం లేని మనుషుల్ని మీరు రాజకీయం గురించి మాట్లాడితే దానికి నేను సమాధానం చెప్పలేను. ఇక్కడ ఏంటంటే శాసనసభ గాని శాసన మండలి గాని ఏది జరగాలన్నా సరే చైర్మన్ గారు వ్యవహారాలు. అధ్యక్ష, మంత్రి గారు వచ్చి ఇదేదో మొదటిసారి జరుగుతుందని అన్నట్టు చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా
ఇంతకు ముందు కూడా మన 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 గేమ్స్ స్పోర్ట్స్ జరుగుతున్నప్పుడు లేదు అప్పుడు కూడా ఇదే